హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. సో ఇప్పుడు ఈ మెస్ అనేది చూస్తున్నారు ఏదంటే ఇప్పుడు ఈ కెమెరా అనేది నేను ఇప్పుడు హెల్మెట్కి మౌంట్ చేయాలి. అండ్ ఈ బ్యాటరీ కేసెస్ అది ఫుల్లీ ఛార్జ్ అయిపోయినాయి. సో దీంట్లో ఒకటి తీసేసి దాంట్లో పెట్టడమే. అండ్ బికాజ్ ఇప్పుడు వచ్చేసి ఎయిర్కార్డ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. సో ఇంకా ఏమైతే డీటెయిల్స్ ఉందో బండి మీద మాట్లాడేసుకుందాం, బికాజ్ ఇట్స్ టూ లేట్. మొత్తం వేసుకునేది అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బైక్ తీసుకుని వెళ్ళిపోవడమే. అండ్ మ్యాప్ కూడా సెట్ చేసేసాను. అండ్ ఇక్కడ మ్యాప్ చూడొచ్చు, నేను ఒక లొకేషన్ దగ్గర పెట్టాను. సో ఆ లొకేషన్ వచ్చేసి HTRZ మోటార్స్ అనమాట. అండ్ లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు అక్కడికి వెళ్ళి నేను వైజర్ తీసుకోవాలి. అండ్ ఇఫ్ పాసిబుల్ నేను అక్కడ ఆక్సిలరీ లైట్స్ వేయిద్దామని అనుకుంటున్నా ఈరోజు. ఇదే అంటారు లాస్ట్ మినిట్ యాక్సెసరీస్ అంటే, కానీ ఏం చేయలేము, ఎందుకంటే నాకు టైం దొరకట్లేదు అసలు. ఇది ఎప్పుడు నాకు గ్లిచ్లు ఇస్తూనే ఉంటుంది. ఇందాక 16 కిలోమీటర్స్, ఇప్పుడు 18 కిలోమీటర్స్. సో టైం వచ్చేసి 5 అయితే అయింది ఇప్పుడు. అండ్ అక్కడికి వెళ్ళేటప్పటికి నాకు తెలిసి 6-6:30 అవ్వచ్చు. అండ్ అక్కడి నుంచి ఒక 5 అవర్స్ రైడ్ అనమాట. సో నేను అక్కడ చేరేటప్పటికి ఆల్మోస్ట్ 12 o'clock అన్నది 11 అరౌండ్ 11 అట్లా అవుతుంది. చూద్దాం, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్దాం. మిడిల్లో మనకి ఘాట్ సెక్షన్ అయితే వస్తుంది. సో ఈరోజు లైట్స్ కూడా నాకు అదే మెయిన్ థింగ్, ఘాట్స్ అనేది ఉంటుంది కాబట్టి దానికైతే ఉండాలి. ఎప్పటి నుంచో వేయిద్దాం అనుకున్నాను, కానీ లాస్ట్కి ఈరోజు అయితే కుదిరింది. సో డైరెక్ట్ HTRZ మోటార్స్కి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ 1 hour 10 minutes అయింది ఇక్కడ రావడానికి. ఆల్రెడీ అపాయింట్మెంట్ బుక్ చేశాను ఇక్కడ. విష్ణు హాయ్ బ్రో. హాయ్. అదే సో ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 7:30 అయింది. అక్కడికి 4 hours అంటే 11:30 అట్లా అవుతుంది పైకి ఎక్కేటప్పటికి. సో ఇట్లు బి సోలో రైడ్ అనమాట. వెళ్ళేటప్పుడు ఒకటే సోలో రైడ్ లాగా ఉంటుంది. అండ్ వచ్చేటప్పుడు ద గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు, 20-25 అప్రాక్సిమేట్లీ, నాకు ఎగ్జాక్ట్ తెలీదు. సో 25 ఉంటారు అని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్యూల్ స్టేషన్ దగ్గర అయితే పెట్రోల్ కొట్టించేద్దాం ఫస్ట్. సో ఇప్పుడే మంచిగా బ్రేక్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకొక 78 కిలోమీటర్స్. అండ్ రెయిన్ గేర్ కూడా వేసేసాను. సో ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినాకే బ్రేక్ తీసుకునేది, ఇంకెక్కడ ఆపేది లేదు. టైం వచ్చేసి 10:30 అయిపోయింది. రోడ్ అయితే చాలానే బాగుంది, స్మూత్ రోడ్, వన్ సైడ్లో లాగేయచ్చు. సో ఇప్పుడు వరకు ఇదే నా ఫస్ట్ నైట్ రైడ్ అనమాట. నేను ఇన్ని రోజుల వరకు ఎప్పుడు నైట్ అనేది రైడ్ చేయలేదు. సో ఆల్మోస్ట్ నేను మార్నింగే చేశాను కాబట్టి నైట్ అయితే అసలు చేయలేదు. అండ్ నైట్ కాబట్టి ఎక్కువగా ఏమీ చూపించకూడదు. అండ్ ఇంకా రేపు పొద్దున్నకే ఉంటుంది డైరెక్ట్. The next day. గుడ్ మార్నింగ్ మై యూట్యూబ్ పీపుల్. సో ఇప్పుడు 6 o'clock మార్నింగ్ అయింది. అండ్ ఇప్పుడు సన్ రైజ్ పాయింట్కి అయితే వెళ్తున్నాము. బయట అయితే చలి చాలా ఉంది. ఇది వ్యూ పాయింట్ రూమ్ నుంచి. సో ఇదే రూము, ఇక్కడ వ్యూ పాయింట్. చలి మాత్రం చంపేస్తుంది. సో వెళ్ళిపోదాం పదం. ఈ చలి పుల్లవర్ కూడా తెచ్చుకోలేదు టైంకి.
చలి మాత్రం చాలా హెవీగా ఉంది. వ్యూ చూస్తారా? ಬ್ರೋ ವ್ಯೂ ಹೆಂಗಿದೆ ಬ್ರೋ? ವ್ಯೂ ತುಂಬಾನೇ ಚೆನ್ನಾಗಿದೆ. ಆಕ್ಚುಲಿ ಗ್ರೀನರಿ ಎಲ್ಲ ನೋಡಿದ್ರು ಬೆಟ್ಟ ಇದೆ. ಸ್ವಲ್ಪ ಬೆಳಕಿರಬೇಕಾಗಿತ್ತು, ವೆರಿ ಫುಲ್ ಕ್ಲೌಡಿ ಆಗಿದೆ. ಆದ್ರೆ ಮಾನ್ಸೂನ್ ರೈಡಲ್ಲಿ ನೀನ್ ಮಕಾನೇ ತೊಳ್ದಿಲ್ಲ, ಏನ್ ನೋಡ್ಕೊಂಡ್ ಬರ್ತೀಯ? ಬಾ ಅಲ್ಲಿ ಮಕ ತೊಳ್ಕೊಂಬ, ಮಕ ತೊಳಿ ಬಾ ಫಸ್ಟ್. ಎಲ್ ಮಕ ತೊಳ್ದಿದ್ಯಾ? ಬಲ್ಗಡೆ ಇದ್ದಿಲ್ಲ ನೀನ್, ಇವತ್ತು ಎಡಗಡೆ ಇದ್ದಿದ್ಯಾ, ಬಲ್ಗಡೆ ఫోటో షూట్ అయితే జరుగుతుంది. అందరూ ఒక్కొక్కరు ఫోటో తీసుకుంటా ఉన్నారు. ಫೋಟೋ ತೆಗೆದ್ವಿ ಆಯ್ತಾ? ಬ್ರೋ ತೆಗೆದ್ಬಿಟ್ಟು ఇది వ్యూ పాయింట్. సో సన్ రైజ్ కోసం వచ్చాం కానీ సన్ రైజ్ అయితే మనకి దొరకలేదు. లెట్స్ గో. సో ఇప్పుడే సన్ రైజ్ వ్యూ పాయింట్కి అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికైతే నాకు కూడా తెలీదు. టైం వచ్చేసి 7-9 అయితే అయింది. ఆల్మోస్ట్ 1 అవర్ అక్కడ టైం స్పెండ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్పాట్ కాల్ లేకపోతే స్టేకో నాకు కూడా తెలీదు, చూద్దాం. కానీ ఏ మాట కామాట వ్యూ అయితే బాగానే ఉంది. రోడ్ లైక్ ఇది ఒక డిఫరెంట్ వైబ్ అనమాట. బికాస్ చుట్టూ చెట్లు, రోడ్ లేకపోయినా పర్లేదు. వ్యూ మాత్రం నిజం నెక్స్ట్ లెవెల్. ఇట్లాంటి రోడ్స్లో రైడ్ చేయాలని ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా. ఫైనలీ ఆ రోజు వచ్చింది. సో ఇప్పుడే తెలిసింది అంటే ఇది ఇంకో వ్యూ పాయింట్. అండ్ సన్ రైజ్ కోసం వచ్చాను కానీ ఎక్కడ సన్ రైజ్ కనిపించట్లేదు. వ్యూ అయితే బాగుంది. సో మీకు చూపిస్తాను. ఆ వ్యూ పాయింట్ అనేది ఐ లైక్డ్ ఇట్ అనమాట. సో లాస్ట్ వ్యూ పాయింట్ కన్నా ఈ వ్యూ పాయింట్ నాకు నచ్చింది. సో చూపిస్తా వ్యూ అనేది ఎలా ఉంది ఏంటిదని. లెట్స్ గో. సో వ్యూ ఇన్ 3, 2 and ఇప్పుడు డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకో. బ్యాక్ టు ద రూమ్. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుందాం. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అండ్ దాని తర్వాత ఇక్కడ నుంచి వేరే లొకేషన్కి వెళ్ళాలి. అంటే ఇది 1 డేకి తీసుకున్నారు. నేను లేట్గా వచ్చాను కాబట్టి ఇక్కడ లాస్ట్ నిన్న 12కి తీసుకున్నారు. సో ఇప్పుడు 12కి అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేరే రిసార్ట్కి వెళ్ళిపోయి అండ్ అక్కడి నుంచి అక్కడ లగేజ్ అన్నీ పెట్టేసేసి దాని తర్వాత వేరే లొకేషన్కి డిసైడ్ చేశారు. అండ్ అక్కడికి వెళ్ళిపోవాలంటే లగేజ్ అంతా ప్యాక్ చేసాను. ఐఎమ్ డన్ విత్ ప్యాకింగ్. ఇంకా చాలా మంది పెండింగ్ ఉంది. లెట్స్ గో వేరే రూట్. దిస్ ఈస్ డే 1. 1, 2, 3, 4, 25, 26, 27 ಟೋಟಲ್ 27 ಬೈಕ್ಸು. ಅಲ್ಲ 3 ಗಾಡಿ ಫೋರ್ಸ್ ಆಗ್ತಾ ಇದ್ರೆ ಏನಿಲ್ಲ, ನ್ಯೂಟ್ರಲ್ಲೇ ಇಟ್ಬಿಟ್ಟು సడನ್ನಾಗಿ. సో ఈ స్టే నుంచి నెక్స్ట్ వచ్చేసి వేరే స్టేకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:08 అయితే అయ్యింది. అండ్ ఇది హార్లీ డేవిడ్సన్ హెవీ సౌండ్ ఇది.
ఓ నో. ఓగో పాపం బండి పడిపోయింది ఇప్పుడే. ఓ నో. ಏನಾಗಿದೆ ಬ್ರೋ? ఓ. సో నెక్స్ట్ ఇప్పుడు ఐటనరీ వచ్చేసి ఏది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ప్లాన్ లేదు. జస్ట్ గో విత్ ఫ్లో అన్నట్టే ఉన్నాం అందరము. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి అందరూ రిసార్ట్లో సెటిల్ అయిపోయినాక సో అక్కడి నుంచి ప్లాన్ వేయాలి. నిన్న నైట్ అయితే ఈ రూట్లో వచ్చేటప్పుడు అయితే హెవీ డేంజర్ ఉండింది. లైక్ ఎట్లా అంటే ఈ ఆక్సిలరీ లైట్స్ ఏదైతే వేయించానో అయిగినా లేకపోయింటే నా సిచ్యువేషన్ అంటే చాలా బ్యాడ్ ఉండేది సీరియస్గా. ఎందుకంటే దీనిది హిమాలయది అసలు ఇదే లేదు, విజిబిలిటీనే లేదు నైట్కి. అది ఎందుకు అలా ఉండిందో ఇప్పటికి ఎవరికి తెలీదు. సో ఇప్పటికైతే ఒక ఆక్సిలరీ ఇన్స్టాల్డ్ అయితే అయిపోయింది. అండ్ నేను ఇంకొకటి కూడా ప్లాన్ చేస్తున్నాను. టోటలీ 2 pairs ఆఫ్ ఆక్సిలరీ లైట్స్ దీని మీద ఉండాలని. బికాజ్ ఇది కూడా విజిబిలిటీ అయితే చాలా బాగుంది, కానీ నాకు కొంచెం ఇంకా ఎక్కువ లైటింగ్ కావాలి. సో దానికోసం ఇప్పుడే కాదు, ఇంకా కొన్ని రోజుల తర్వాత నేను ఇన్స్టాల్ చేపిస్తాను. ಪ್ರಸ್ತುತನಿಗೈತೆ ಏದಿ లేదు. ಅದೇ ಹಂಗೆ ಇಟ್ಟಿದಿ ವಲ್ಲ ಅಲ್ಲೇ ಬಿದ್ದಂದ್ರೆ ಅದೇ ಬೇಜಾರು. ಟ್ರ್ಯಾಕ್ನಲ್ಲಿ ಇದ್ರೆ ಹಬ್ಬ ಬಿತ್ತಪ್ಪ ಅಂತ ಒಂದಿತ್ತು. ಬ್ಯಾಕ್ టు ద రూమ్. ఇప్పుడే మంచిగా రూమ్ ఈ మెస్ అంటూ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం లగేజ్ అంతా దించేసేసి ఇక్కడికి షిఫ్ట్ చేయాలంటే ఆబ్వియస్లీ అవుతుంది. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని మళ్ళీ బండి మీద పెట్టుకుని వెళ్ళిపోవడమే. సో నెక్స్ట్ డే ఫ్లైట్నరీ అందరూ కొంచెం రెస్ట్ మూడ్లో ఉన్నారు. సో రెస్ట్ తీసేసుకుని దాని తర్వాత మీకు ఏం జరుగుతుందో మీరే చూస్తారు కదా. A few moments later. సో ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 4:42 అయింది అండ్ 4:45 అని వేసుకోండి. అండ్ ఇప్పుడు సన్సెట్ పాయింట్కి అయితే బయలుదేరుతున్నాం. ఆల్మోస్ట్ 4 hours అనేది రెస్ట్, లంచ్ ఇవన్నీ ముగించేసుకొని ఇప్పుడు సన్ రైజ్ పాయింట్కి అయితే వెళ్తున్నాం. సో మెయిన్ ఈ రైడ్ పర్పస్ వచ్చేసి జస్ట్ రిలాక్స్, గెట్ అవుట్ ఆఫ్ ది సిటీ అండ్ రిలాక్స్ అనమాట, అంతే. అది మొత్తం ర్యాలీ డకర్ టైప్ చేసిన ఎక్స్పల్స్ అనమాట. హెవీ పవర్, పిచ్చ కిక్కిస్తుంది ఆ బైక్ తోలేటప్పుడు అయితే. దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికీ సన్సెట్ అయితే ప్లాన్గా ఉంది కాబట్టి ఆ సన్సెట్ తర్వాత ఎక్కడికని ఎవరికి తెలీదు. సో సద్యానికి అక్కడికి వెళ్ళిపోయి ఒక మంచి సన్సెట్ ఎంజాయ్ చేసేసి దాని తర్వాత అనమాట. సో ఇక్కడే సన్సెట్ పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడ ನಮಗೆ ಸೀಟ್ ಇಲ್ಲ, ಜೆಂಟ್ಸ್ಗೆ ಸೀಟ್ ಇಲ್ಲ. సో ఇది 25 rupees అని వేశారు. 25 and 30 ఇంకా ఏదో తమిళ్లో రాశారు. మనకి తమిళ్ అర్థం కాదు కాబట్టి అక్కడ ఏం రాశారో మనకి కూడా తెలీదు. సో అరుణ్ బ్రో పేమెంట్ చేసి వస్తున్నారు. అక్కడి నుంచి సన్సెట్ ఆల్మోస్ట్ సన్సెట్ పాయింట్కి రీచ్ అయిపోయాము. నా బండి అయితే సేఫ్ అండ్ సెక్యూర్గా ఈ షెడ్ లోపల ఉంటుంది. పార్కింగ్ కష్టాలు, ఎక్కడెక్కడ పార్క్ చేయాలో కూడా అర్థం కావట్లా. ఇప్పుడే పోలీస్ స్టేషన్ ముందు నుంచి వచ్చేవంట, బట్ నాకు కూడా తెలియదు, నేను ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేయలేదు. కానీ వాళ్ళేమో ఏం చేయలేదు తెలియక ఇట్లా చేతులు ఎత్తుకుంటూ కూర్చుంటారట.
ಟಿಕೆಟ್ ವೆರಿಫಿಕೇಶನ್. ಯಾಕೆ ఫోన్ నంబర్ இருக்குதானே பேசுங்க. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమంటే కింద ఎక్కడైతే డబ్బులు ఇచ్చామో వాళ్ళు ఒక టికెట్ అనేది ఇస్తారు, కానీ ఆ టికెట్ మాకు ఇవ్వలేదు. అడిగినా కూడా టికెట్ ఏం లేదు అని అన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి అడిగితే మా టికెట్ చూపిస్తేనే లోపలికి వదులుతాము అంటున్నారు. సో ఇది సన్సెట్ పాయింట్. అయితే ఇక్కడ చూసినట్టయితే చాలా బాగుంది ఇక్కడ పీస్ఫుల్గా. ಸನ್ಸೆಟ್ ಪಾಯಿಂಟಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ, ಬಟ್ ಸನ್ಸೆಟ್ ಟೈಮಿಗೆ ಬಂದಿಲ್ಲ. ಏನು ಪೀಸ್ ಆಗಿದೆ ಬ್ರೋ. ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮು ಒಂದು ಟೆಂಟ್ ತರಬೇಕು. ಎಲ್ಲಾದರೂ ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಅಲ್ಲಿ ಟೆಂಟ್ ಹಾಕ್ಕೊಂಡು ಏನದು WSB ಅಂದ್ರೆ ಹೇಳಿದ್ನಲ್ಲ, ವೆಸ್ಟ್ ಸಿಂಡಿಕೇಟ್ ಬ್ರದರ್ಹುಡ್. Finally, inner peace. ಯಾರು ನಿಂಗೆ ಏನಾದ್ರು ಆಯ್ತಾ ಗೊತ್ತಾನು ಹ್ಞೂ ಗೊತ್ತಾಯ್ತು ಅಂತ ಹೇಳ್ಬೇಕಾಯ್ತಾ, ಅಷ್ಟೇ, ಇನ್ನೇನು ಆಗಿಲ್ಲ. ಇವಳು ನನಗೆ ಹೇಳ್ತಾವಳಲ್ಲ ಗುರು, ನಾಮಕರಣ ಮಾಡಿದವ್ರಿಗೂ ನಾಮಕರಣ ಹೇಳ್ತಾವಳಲ್ಲ ಇವಳು. సార్ ఇక్కడ ఉన్నాడు చూడండి సార్, నంబర్ 1 ఇక్కడ ఉన్నాడు చూడండి. ఈయనగా నాకు నేర్పించింది వీడు. లెట్స్ గో. టైం వచ్చేసి 6:20 అయితే అయింది. ఇక్కడ నుంచి అందరూ వదులుతున్నాం, ఒకేసారి వెళ్తున్నాం. ಚೆನ್ನಾಗಿದೆನಾ? ಅದು ಓಡಿಸ್ಬೇಕಾಗಿತ್ತು. సో ఇక్కడి నుంచి స్టేకి వెళ్ళిపోయి అండ్ స్టే తర్వాత డిన్నర్ చేసేసుకొని అక్కడి నుంచి రెస్ట్ తీసేసుకోవడం ఈరోజుకైతే. రేపు మార్నింగ్ బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోతాము. సో లైట్లు వేస్తే నైట్ విజన్ అనేది ఇంతిదిగా ఉంటుంది. సో ఈరోజుకైతే ఇంతే. అండ్ మళ్ళీ రేపు పొద్దున కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని అండ్ విల్ బీ బ్యాక్ టు బెంగళూరు.